తెలంగాణకు భారీ వర్ష సూచన చెప్తోంది వాతావరణ శాఖ. మరొక 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి ఏర్పడింది. సముద్ర మట్టానికి కిలోమీటర్న్నర ఎత్తులో కొనసాగుతున్నట్లుగా వెల్లడిస్తున్నారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇక దీనికి సంబంధించి వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంటుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ వర్షాలకు వాగులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. కాలనీలను వరద ముంచెత్తి రోడ్లన్నీ కూడా జలమయంగా మారిన పరిస్థితి. వరద ధాటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దీంతో రహదారులు ధ్వంసమయ్యాయి, రాకపోకలు కూడా పూర్తిగా బంద్ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అలాగే ప్రభుత్వం సూచిస్తోంది. సహాయక చర్యలను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. మరోవైపు ఏపీలో వాయుగుండం తీరం దాటింది. మరొక 2 రోజులు వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తోంది. పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కదులుతుంది. ఇవాళ బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ అంటోంది. ఈ ప్రభావంతో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్ర, యానాం, కోస్తా తీరంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయంటున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయి. శ్రీకాకుళంపై తీవ్ర ప్రభావం ఉంటుందంటూ అధికారులు చెప్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు సహాయక చర్యలు కూడా ముమ్మరం చేస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పరీక్షిని హోంమంత్రి అనిత సమీక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ ఆదేశిస్తున్న పరిస్థితి. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తెలంగాణలో రుతుపవన ద్రోణి, ఏపీలో అల్పపీడనం బలహీనపడడంతో వర్షాలకు ఛాన్స్ ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణలో గత 2 వారాలుగా కుండపోత కురుస్తోంది. నాన్ స్టాప్ వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరొకసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమైన వాయుగుండం కారణంగా రాష్ట్రంలో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురనున్నాయని చెప్తున్నారు. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒడిశాలోని భవానీపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక రాబోయే 12 గంటల్లో అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉన్నట్టుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. గురువారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హనుమకొండ, జనగామ జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు తరలి వెళ్ళాలి. అవసరమైతే అధికారుల సహాయం తీసుకోవాలని వాతావరణ శాఖ అంటుంది. వర్షాలు కురుస్తున్నప్పుడు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇక విపత్తు నిర్వహణ బృందాలు స్థానిక అధికారులు ఇచ్చే సూచనలు తప్పక పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్లు సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో మంగళవారం జోరుగా వర్షం కురిసింది. సోమవారం అర్ధరాత్రి మొదలైన వాన మంగళవారం ఉదయం వరకు కురిసింది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు వర్షం కురుస్తూనే ఉంది. సో మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. మరోవైపు ఇటు దక్షిణ భారత్తో పాటు మధ్య భారతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు మహారాష్ట్ర, ముంబైని వర్షాలు వణికిస్తున్నాయి. మరొక 48 గంటల పాటు అత్యంత కీలకంగా ఉంది. మహారాష్ట్ర అతలకుతలమవుతుంది. వర్షాల ధాటికి ఇప్పటికే ముంబైలో జనజీవనం స్తంభించిపోయింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా అధికారులు అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇటు అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకైతే చెరువులు, కాలువలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రజలు అన్ని విధాల
అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక వర్షాలు కురిసే సమయంలో ఎక్కువగా తడిస్తే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు జలుబు, దగ్గు, చిన్నపాటి జ్వరాలు వస్తుంటాయి. మరోవైపు ఇక వేడివేడి ఆహార పదార్థాలు తినాలని కూడా అధికారులు సూచన చేస్తున్నారు. నీరు నిల్వకుండా మీ చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోమని చెప్తున్నారు. అలాగే అంటువ్యాధులు కూడా సోకే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండమంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద కూడా ఉండరాదని, ఎందుకంటే పిడుగులు పడితే ఇబ్బందికర పరిస్థితులు అంటూ అధికారులు చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వరదల కారణంగా చోటు చేసుకున్న దృశ్యాలవి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఇటు తెలుగు రాష్ట్రాలపై పడడంతో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్ళీ భారీగా వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నారాయణపూర్ జలాశయం నుంచి జూరాల నుంచి శ్రీశైలం వరద పోటెత్తింది. అటునుంచి మళ్ళీ నాగార్జున సాగర్కు కూడా నీటిని వదిలే ఛాన్స్ ఉంది. అటునుంచి పులిచింతల, మళ్ళీ ప్రకాశం బరాజ్ వైపు నీరు కదిలే అవకాశం కనిపిస్తుంది. దీంతో మళ్ళీ ప్రాజెక్టులు జలకల సంతరించుకున్నాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా కాలనీలు కూడా నీట మునుగుతున్నాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో మరొక 5 రోజులు ఈ 2 తెలుగు రాష్ట్రాలకైతే అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. వాతావరణ శాఖ అధికారులు సూచనలు పాటించి అప్రమత్తంగా ఉండాలంటూ కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, ఇక విశాఖలో ముఖ్యంగా ఏపీలో వాతావరణం ఎలా ఉంది, అలాగే విశాఖ వాతావరణ కేంద్రం ఏం చెప్తుంది, మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనాల నేపథ్యంలో విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. ఏం సార్ అసలు అంటే ఇది అల్పపీడనంగానే ఉంటుందా, వాయుగుండంగా మారే అవకాశం ఉందా, ఎప్పుడు మారుతుంది? నిన్నటి అల్పపీడనం ఈరోజు సుస్పష్ట అల్పపీడనంగా మారింది. రాబోయే 12 గంటల్లో అది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాత ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏ జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది? అత్యధిక వర్షాలు, ముఖ్యంగా అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్లతో పాటు యానాములో కూడా ఇటువంటి అత్యంత భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉంది. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరంతో పాటు కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడుల్లో 1-2 చోట్ల మరియు పశ్చిమ గోదావరిలో. అంటే ముఖ్యంగా వీటికి సంబంధించి అసలు రెడ్ అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ కానీ ఏ జిల్లాలకు ఉన్నాయి? మీకు చెప్పినట్లుగా అత్యంత భారీ అంటే రెడ్ అలర్టు, అంటే 20 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షం కురిసే జిల్లాలైనా, అవకాశం ఉన్న జిల్లాలైనా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కాకినాడతో పాటు యానాముల్లో 1-2 చోట్ల అత్యంత భారీ లేదా రెడ్ అలర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆరెంజ్ అలర్టు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంతో పాటు కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఈ ఓడరేవులకి 3వ నెంబర్ అయినా ఇంకేమైనా ప్రమాద హెచ్చరిక పెరిగే అవకాశం ఉంది? ఈరోజు రేపు కూడా ఓడరేవులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఉండే అవకాశం ఉంది. అంటే మత్స్యకారులకి ఎట్లాంటి సూచన? ఇప్పటికే మత్స్యకారులు అందరూ కూడా వేటకు వెళ్లకుండా ఉన్నారు, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకు? ఈరోజు రేపు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం ఆవలా కూడా ఉన్నాయి. 3వ రోజు ఉత్తర కోస్తాకు కొంచెం ఎక్కువగా 45 నుంచి 55, గరిష్టంగా 65, దక్షిణ కోస్తాకు 40 నుంచి 50, గరిష్టంగా 60 ఉన్నందువల్ల ఈ మొదటి 3 రోజులతో పాటు 4వ రోజు ఉత్తర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి రేపు సాయంత్రం వరకు మాత్రం అతి భారీ వర్షాలు విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. The Big Folk Night 2025
సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.